స్వాగ్ 2 అవర్స్ 40 మినిట్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రాజరాజ చోర మూవీ తర్వాత డైరెక్టర్ హసిత్ గోలి గారు, హీరో శ్రీ విష్ణు గారు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన సెకండ్ ఫిల్మ్ ఇది. నాకైతే రాజరాజ చౌర అంటే చాలా ఇష్టం. ఇంకా మంచి ఎక్స్పెక్టేషన్స్తోనే మూవీని చూశాను. ఇక చూశాక నాకైతే సినిమా ఎలా అనిపించిందో ఇంకా కాసేపట్లో చెప్పే ముందు జెండర్ పాలిటిక్స్ అండ్ రిలేషన్స్ ఏంటో కనుక్కోండి అనే పజిల్ లాంటి కనెక్షన్స్తో కొన్నేళ్లుగా బిజినెస్ కోసమే సినిమా అన్నట్టు రొటీన్ స్టోరీలతో వస్తున్న సినిమాల మధ్యలో ఇటువంటి ఒక సరికొత్త డిఫరెంట్ ఫిల్మ్ విత్ జెండర్ ఓరియంటెడ్ మెసేజ్ని టాలీవుడ్లో హసిత్ గోలి గారు తీసినందుకు డెఫినెట్గా అప్రిషియేట్ చేసి తీరాలి. అండ్ శ్రీ విష్ణు గారిని నెవర్ బిఫోర్ అనేటట్టుగా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్తో ఇప్పటి వరకు శ్రీ విష్ణు గారు తీసిన సినిమాల్లో తనని తాను ప్రూవ్ చేసుకునే అతిపెద్ద స్కోప్ ఉన్న ఫిల్మ్ ఇదే అన్నట్టుగా డైరెక్టర్ ఎన్ని బాగానే యూజ్ చేసుకున్నారు. ఎందుకు ఇలా మెన్షన్ చేశానో మీకు సెకండ్ హాఫ్ చూస్తే అర్థం అవుద్ది. ఇక ఇప్పుడు సినిమా ఎలా అనిపించిందంటే క్రియేటివ్గానే ఉంది, కానీ మూవీలో టూ మెనీ కన్ఫ్యూజన్స్ వలన మిక్స్డ్ ఫీలింగ్ వచ్చిందండి. సెలెక్టెడ్ ఆడియన్స్కి నచ్చొచ్చు, అందరికీ నచ్చే ఫిల్మ్ అయితే కాదనిపించింది. ఏ సెంటర్ ఆడియన్స్ వరకు ఓకే, బీసీ సెంటర్స్లో కష్టం. ఫస్ట్ హాఫ్ కంటే కూడా కొంచెం డ్రామా అండ్ ఫ్లాష్ బ్యాక్స్తో స్ట్రైట్ ఫార్వర్డ్ వేలో నెరేట్ చేసిన సెకండ్ హాఫ్ కొంచెం రిలీఫ్ అనే చెప్పాలి. విక్రమ్ గారి కోబ్రా అని ఒక మూవీ ఉంటుంది, అది కూడా కాన్సెప్ట్ బాగుంటుంది, బట్ కన్ఫ్యూజన్ ఎఫెక్ట్ చేసేస్తుంది మూవీని. సినిమాలో చాలా విషయాలను ఏం జరిగిందో చూపించకుండా మధ్యలో చూపిస్తూ, అలాగే ఇంకొంచెం టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఇంపార్టెంట్ విషయాలను కూడా సింపుల్గా ఫ్లోలో 2-3 మాటల్లో తేల్చేయడం విపరీతమైన కన్ఫ్యూజన్తో కాంప్లికేట్ చేశారు. రివీల్ చేయకపోయినా 1-2 విషయాలు అయితే పర్లేదు, కానీ ఆ రిలేషన్ కనెక్షన్స్ ఏంటో లాస్ట్ వరకు చూపించకూడదనే పాయింట్ ఏదైతే ఉందో అదే అడ్వాంటేజ్ అండ్ అదే ఇక్కడ డిసడ్వాంటేజ్ కూడా. మిగతాది క్లియర్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో చెప్తా, రేటింగ్ కూడా లాస్ట్లో ఇస్తా. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫస్ట్ హాఫ్ మధ్యలో దక్ష నాగర్కర్ గారి ఎంట్రీ దగ్గర రొమాన్స్ అండ్ లిప్ లాక్స్ ఉన్నాయి, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ స్టోరీ లైన్ సింపుల్గా చెప్తే స్వాగనిక డైనాస్టీకి ఆ వంశానికి చెందిన వారసులు ఎవరు, ఇందులో ఒక్కొక్కరికి లెటర్స్తో ఇన్ఫర్మేషన్ ఎలా పంపిస్తున్నారు, చివరికి ఆస్తి ఎవరు సొంతమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ మల్టిపుల్ క్యారెక్టర్స్లో డిఫరెంట్ లుక్స్తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన శ్రీ విష్ణు గారికి ఈ సినిమా ఆయన కెరీర్లోనే పర్ఫార్మెన్స్ వైజ్ మంచి సినిమాగా నిలుస్తుంది. నాకు బాగా నచ్చిన రోల్ ఓల్డ్ గెటప్తో బాహుబలి రోల్, ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఇంపార్టెంట్ రోల్. శ్రీ విష్ణు గారు ఎప్పుడు చేసే యాక్టింగ్ కంటే ఈ బాహుబలి రోల్లో యాక్టింగ్ డిఫరెంట్గా అనిపించింది. ఇక రీతు వర్మ గారు, మీరా జాస్మిన్ గారు ఉన్నంతలో బాగానే యాక్ట్ చేశారు. ఈ వంశవృక్షం చుట్టూ రాసిన ఆలోచన, ఇంకా సెకండ్ హాఫ్లో ఒక స్పెషల్ రోల్తో ఇచ్చిన కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ సీన్స్ క్లైమాక్స్లో బాగున్నాయి, కొన్ని చోట్ల లిమిటెడ్ కామెడీ సీన్స్ వర్కౌట్ అవుతాయి. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్, మ్యూజిక్ పై వివేక్ సాగర్ గారు, సాంగ్స్ 1-2 పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. మెయిన్గా టీజర్ అండ్ ట్రైలర్లో ఉన్న సింగర్ అనేది మైనస్ పాయింట్స్. సినిమా ఎండింగ్కి వెళ్తున్నా సరే కొంత క్లారిటీ వచ్చినప్పటికీ ఇంకా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. వంశవృక్షం అనే క్రియేటివ్ ఐడియా బాగున్నా సరే కాంప్లికేట్ అయిపోయింది. అంటే సింపుల్గా చెప్పాలంటే అందరికీ ఈజీగా అర్థం చేసుకుని ఫాలో అవ్వలేని విధంగా ఎక్కువ కన్ఫ్యూజింగ్ పాయింట్స్ పెట్టేయడం. సడన్గా ఇలా జరిగిందంటే ఎందుకు ఇలా అయింది అసలు అనేలా బోల్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అవన్నీ సెకండ్ హాఫ్లో మెల్లగా అన్లాక్ చేసుకుంటూ వెళ్తారు. అలాంటప్పుడు మరి అప్పటి వరకు రన్ అయిన ఫస్ట్ హాఫ్ సంగతి ఏంటి? ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వడమే పూర్తిగా విషయాలను రివీల్ చేయకపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మనమే అలా గెస్ చేస్తూ ఉంటాం క్లారిటీ కోసం. ఈలోపు ఒక్కొక్క రోల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తారు. అంటే స్టార్టింగ్లో చూపించిన 1970s ఫ్లాష్ బ్యాక్కి, ఆ తర్వాత వచ్చే క్యారెక్టర్స్కి ఇదే రిలేషన్ అయి ఉంటుంది అని గెస్ చేయొచ్చు. కానీ అది ఎలా అనేది అని అనుకునే లోపే ఇంకో క్యారెక్టర్, అది అవ్వగానే ఇంకొకటి. మూవీ మొత్తం ఇలానే వెళ్ళడం వల్ల ఫుల్ ప్లెజెడ్గా ఎంజాయ్ చేయలేకపోయాను నేనైతే. ఇక సునీల్ మరియు దక్ష నాగర్కర్ గారికి స్క్రీన్ టైం చాలా తక్కువ, ఇంకా రవిబాబు గారిని ఎక్కువగా యూజ్ చేసుకోలేదనే ఫీల్స్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే క్రియేటివ్ ఐడియా ఉంది కానీ కన్ఫ్యూజింగ్ ప్రెజెంటేషన్. అయినా సరే డిఫరెంట్ ఫిల్మ్స్ని ట్రై చేస్తున్నట్టే చూడండి. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.755. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.